బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీ గురుభ్యో నమః. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రస్తుత సమాజంలో ప్రతి కుటుంబంలోనూ కూడా అనేక రకాలైనటువంటి సమస్యలతో సతమతమైపోతున్నటువంటి తరుణంలో ఏ సమస్యకు పరిష్కారం దొరకక చక్కటి అద్భుతమైనటువంటి జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుంటూ అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటాము. ఇలాంటి వాటికి సనాతన ధర్మంలో అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి. మరి అలాంటి వాటిని మనం తెలుసుకొని చక్కటి జీవితాన్ని అద్భుతమైనటువంటి ఆనంద గడియల్లోకి మార్చుకొని ఈ ప్రకృతి ధర్మాన్ని మన యొక్క సమస్యలకు పరిష్కార మార్గాలుగా మార్చుకుంటూ ప్రతి సమస్యకు పరిష్కారం ఉందని గ్రహించి ఆ యొక్క పరిష్కారముతో ఎలాంటి సమస్యకైనా కానీ పరిష్కార మార్గం మనకు ఖచ్చితంగా దొరుకుతుంది అని మన సనాతన ధర్మ గ్రంథాలే చెబుతున్నాయి. వీటికి కావాల్సిందల్లా కాస్త సమయాన్ని కేటాయించగలిగితే సరిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ సమస్య పరిష్కారంలో అనేక రకాల సమస్యలు, వాటి యొక్క పరిష్కార మార్గాలు ఇక తెలుసుకుందామా? మరి నిత్యము ప్రతి వ్యక్తి కూడా ఒక ఆశయంతో బ్రతుకుతూ ఉంటాడు. అనుకున్న పనులు సత్వరమే జరిగిపోవాలి. అనుకున్న పనులు జరగాలి కానీ జరగటం లేదండి, ఏం చేయమంటారండి అని అంటూ ఉంటారు. అనుకున్న పనులు ఏమనుకున్న పనులు? ధనం కోసమా, వ్యయం కోసమా, వ్యాపారం కోసమా, ఉద్యోగం కోసమా, అనేక సమస్యలతో కోసం, వాటి నుంచి గట్టెక్కడం కోసం ఎన్నో సమస్యలు మనం అనుకుంటూ ఉంటాం. ఇది ఈ రకంగా తీరితే బాగుండును అని అనుకుంటూ ఉంటారు. మరి ఆ పని జరగదు. ఇదంతటికీ కారణం ఏమై ఉంటుంది? ఆలోచనా శక్తి. కాబట్టి ఏ వ్యక్తి అయితే సమగ్రమైనటువంటి ఆలోచనలతో ఉండగలుగుతాడో, ఎవరైతే సత్వరమైనటువంటి సలహాలను స్వీకరించగలిగేటువంటి తత్వం ఎవరికైతే కలిగి ఉంటుందో, ఏ వ్యక్తి అయితే కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమించగలుగుతాడో వారికి సమస్యలు ఉండవు. ఎందుకంటే కుటుంబాన్ని ప్రేమించలేనటువంటి వాడు ఎన్నో సమస్యల్లో చిక్కుకుపోతూ ఉంటాడు. ఎందుకై ఉంటుంది అంటే వారి కోసం మాత్రమే ఆలోచిస్తారు కాబట్టి సమస్యల వలయంలోనికి పిలవకుండానే వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి సమస్యలలో మనకు ఏ పని చేసినా కలిసి రావటం లేదండి, ఏ సమస్యకు పరిష్కారం దొరకటం లేదని అనుకునే వాళ్ళకి పరిష్కార మార్గం ముందుగా కుటుంబాన్ని ప్రేమించడం అలవాటు చేసుకోవాలి. కుటుంబానికి సమయాన్ని కేటాయించడం అలవాటు చేసుకోవాలి. కుటుంబంతో మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల పట్ల అవగాహనతో కూడుకున్నటువంటి ఆలోచనలు అలవాటు చేసుకోగలగాలి. ఇవన్నీ ఏ వ్యక్తి అయితే చేయగలుగుతాడో అతనికి ఏ పని పట్ల కూడా ఎలాంటి సమస్యలు ఎదురవ్వవు. అందుకనే కుటుంబం బాగుంటే ఆ వ్యక్తి బాగుంటాడు. అందుకని యజమాని ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాడో తెలుసా? కుటుంబం అంతా బాగున్నప్పుడే. కాబట్టి మంచి ఆలోచనలతోటి మనం వేసేటువంటి ప్రతి అడుగు కూడా కుటుంబానికి సంబంధించిందని మాత్రం తప్పనిసరిగా గుర్తెరగాలి. ఇదంతా కలిగి ఉండాలంటే మనలో ఏముండాలో తెలుసా? అమ్మా నాన్న పట్ల గౌరవము, మనం చేసే వృత్తి పట్ల గౌరవము, మన జీవితం పట్ల ఆసక్తి, మనకు ఆశయంతో కూడినటువంటి ఆలోచనలు ఇవన్నీ కలిగి ఉండాలి. ఇవన్నీ కుటుంబ పరంగా మాత్రమే వస్తాయి. అంటే సఖ్యత, ఆలోచన, అవసరము, అర్థం చేసుకోవటము, ఇవన్నీ కూడా కుటుంబంలో ఖచ్చితమైనటువంటి మార్గాలు. ఇవన్నీ ఏ కుటుంబ సభ్యులైతే నిత్యము పాటిస్తారో ఆ ఇంట ఏ సమస్యలు వచ్చినా పరిష్కార మార్గాలు దొరికేస్తాయి. కాబట్టి అందరూ కూడా కుటుంబంలో ఆనందంగా ఉండేటువంటి సమయం కోసం ఎదురు చూస్తూ ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.